యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున వరంగల్లో ఎల్కతుర్తిలో జరుగుతున్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ 25వ రథోత్సవ సభలో పాల్గొనేందుకు వస్తున్న పార్టీ శ్రేణులకు జాతీయ రహదారిలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నేత ఎండి యూసుఫ్ ఆధ్వర్యంలో 10,000 వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున వరంగల్లో ఎల్కతుర్తిలో జరుగుతున్న భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ 25వ రథోత్సవ సభలో పాల్గొనేందుకు వస్తున్న పార్టీ శ్రేణులకు జాతీయ రహదారిలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నేత ఎండి యూసుఫ్ ఆధ్వర్యంలో 10,000 వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ భారీ సంఖ్యలో ప్రజలు సభకు స్వచ్ఛంగా తరలి వస్తున్నారని, ఎండాకాలం వేడిలో కార్యకర్తల దాహం తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం యూసుఫ్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల దాహం తీర్చడం కోసం ఈ కార్యక్రమం చేపట్టనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండి అజమ్ అలీ ఖాన్, ఎండి అలీ ముస్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. మా బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరం పూర్తయింది. అందుకోసం మా కేసీఆర్ సార్ ఒక లీవింగ్ షో పెట్టినారు వరంగల్లో. సుమారంగా 10 లక్షలు అనుకున్నాము. ఇప్పుడు 10 లక్షలు కాదు, 10 లక్షలు దాటుతుంది. పబ్లిక్లో చాలా జోష్ ఉంది మన బీఆర్ఎస్ పార్టీ కోసం. వరంగల్లో ఈ ప్రోగ్రాం వరంగల్లో ఈవెంట్ వరంగల్లో అవుతుంది. మేము ఇక్కడ మొత్తం మా తరఫు నుంచి డ్రింకింగ్ వాటర్ క్యాప్ పెట్టినాం. ఎందుకంటే సమ్మర్ ఉంది, ఇక కొంచెం హైదరాబాద్ నుంచి వేరే దగ్గర నుంచి వచ్చే టైం కొంచెం వెండర్లు వాటర్ కొంచెం తగ్గి పడుతుంది అని మేము వాటర్ క్యాప్ పెట్టినాం. చాలామంది వచ్చినారు, వాటర్ తీసుకున్నారు. వాటి ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ అయింది. మొత్తం తెలంగాణ మన బ్రదర్స్కి చెప్తున్నాను, ఈ ప్రోగ్రాంకు రండి. కేసీఆర్ సార్ వస్తున్నారు. కేసీఆర్ సార్ స్పీచ్ ఇస్తారు. కేసీఆర్ సార్కు వినండి. విని మనం నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు రావాలి, ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏం చేసామని ఈ టైం ఏం చేయలేదు. మొత్తం వాటర్ ప్రాబ్లం వచ్చింది, కరెంట్ ప్రాబ్లం వచ్చింది. చాలామంది చాలా పరేషాన్ ఉన్నారు. ఎందుకంటే మాకు కరెంట్ రావట్లేదు, వాటర్ రావట్లేదు. కేసీఆర్ సార్ వస్తున్నారు కదా, మనం పోయి ఆ ప్రోగ్రాంలో కూర్చుంటే మొత్తం కాంగ్రెస్ ఏం చేస్తున్నారు, ఎంత గోల్మాల్ అవుతుంది మొత్తం చెప్తారు. మేము మొత్తం తెలంగాణ బ్రదర్స్ చెప్తున్నాను, ఈ ప్రోగ్రాంకు రండి, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయండి. కేసీఆర్ సార్ సమకాలం చాలా హీట్ ఉంది. నేను అనుకున్నాను ఇక్కడ అన్నం అస్సలు ఈ టైంకు వాటర్ కావాలి. దూరం నుంచి వస్తారు, మళ్ళీ ఇక్కడ వాటర్ దొరకకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారని నేను పబ్లిక్ చాలా మంచిది వాటర్ ఇద్దామని నాది.